ఒక్కసారి ఈ అన్నంని ప్రిపేర్ చేసి చూడండి, ప్లేట్లో మెతుకు కూడా వదలకుండా మొత్తం లాగించేస్తారు. లంచ్ బాక్స్కైనా, బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్కైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. టొమాటోలు, సాంబార్ మిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి నూనెలో. తర్వాత వెల్లిపాయ రేకల్ని పొట్టు తీసి అల్లం కూడా వేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. కుక్కర్లోకి నూనె వేసేసుకొని షాజీరా వేసుకొని ఫ్రై చేసుకొని చీలికల్లాగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. టొమాటోలు, సాంబార్ మిరపకాయలు చల్లన్న తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేయాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులోనే పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పుదీనా ఆకులు ఒక గుప్పెడన్ని వేసేసుకొని పుదీనా ఆకులు పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్ సపరేట్ అవుతూ వస్తున్నప్పుడు ఇంకా మనము కడిగిన బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బియ్యాన్ని కడిగేసాను. ఇప్పుడు ఈ బియ్యంని వేసేసుకొని ఈ మసాలాలో బియ్యం బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి 2 నిమిషాలు అలా మసాలాలో మగ్గించండి. తర్వాత సరిపడ నీళ్లు వేసేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి బాగా ఉడికొచ్చిన తర్వాతనే మూత పెట్టాలి. అప్పుడే మనకి మసాలా ఈవెన్గా అన్నం మొత్తానికి పడుతుంది. కావాలంటే నెయ్యి వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి వేయట్లేదు. మూత క్లోజ్ చేసుకొని 1-2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే చక్కగా మనకి డెలీషియస్గా కొత్తగా బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా సూపర్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో కలుద్దాం. బాయ్.